అనకాపల్లి టీడీపీ పంచాయతీ అమరావతికి చేరుకుంది. అనకాపల్లి సీటును జనసేనకు కేటాయించడంపై అసంతృప్తితో ఉన్న పీలా గోవింద్ మధ్యాహ్నం చంద్రబాబుతో సమావేశం కానున్నారు. అనకాపల్లి టీడీపీ పంచాయతీ అమరావతికి చేరుకుంది. అనకాపల్లి సీటును జనసేన కేటాయించడంపై అసంతృప్తితో ఉన్న పీలా గోవింద్ మధ్యాహ్నం చంద్రబాబుతో సమావేశం కానున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రవిచంద్ర, ప్రస్తుతం పీలా గోవింద్ ఏమంటున్నారు? అసంతృప్తిగా ఉన్నారంటున్నారు. ఏం జరగబోతోంది? తొలి జాబితాలో సీటు గవర్నర్ పైన పీలా గోవింద్ తీవ్ర అసంతృప్తి ఉన్నారు. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలో ఉన్నారు. కేరళందరికీ కూడా తొందరకూడదు, నాయకత్వంతో మాట్లాడి వచ్చిన తర్వాత భవిష్యత్తు నిర్ణయం తీసుకుందామని చెప్పి వెళ్లారు. ఆయన ప్రస్తుతం అమరావతిలో ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే చంద్రబాబుతో సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశానికి సంబంధించి పీలా గోవింద్ అసంతృప్తిని నేరుగా చంద్రబాబు గారికి తీసుకెళ్లే బాధ్యతతో మాజీ మంత్రి ఆయన పోతకు తీసుకున్నారు. ఆయన పోతుంటే స్వయంగా అవకాశం కనిపిస్తుంది. మరోవైపు మరో మాజీ ఎమ్మెల్యే గండిబాబు కూడా సీట్ల కేటాయింపు విషయంలో జరిగిన అసంతృప్తి ఏదైతుందో దాన్ని సర్దుమణించే ప్రయత్నాన్ని చంద్రబాబు చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే ఎంతవరకు మాజీ పడతారు అనేది ఎంత కీలకంగా ఉంది. మాజీ మంత్రి సీట్ ఇవ్వడంతో మనం మానసికంగా ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది. ముందుగా ఆ విషయం చెప్పకుండా ఆఖరి నిమిషంలో నిర్ణయాలు ప్రకటిస్తే తాము కేడర్ వీక్ అవుతుంది, అక్కడ కేడర్ లో కూడా పడతాం. గడిచిన 6 నెలలుగా నేను ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నప్పుడు నాకు ఎందుకు ఈ విషయం చెప్పలేదనే విషయాన్ని స్పష్టంగా అడిగే అవకాశం కనిపిస్తుంది. మరికొంత సేపట్లో చంద్రబాబుతో భేటీ తర్వాత తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని కూడా చెప్పారు. తన అనుచరులంతా పార్టీ కార్యాలయం దగ్గరికి చేరుకుంటున్న పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ రవిచంద్ర.